భయంకర రాత్రులు అమెరికాలోని సౌత్ కరోలినాను కమ్ముకున్నాయి. ఆకాశం నల్లగా మారిన వేళ గాలి భారంగా ఉంది. ఒక పాత వ్యాధి మళ్లీ లేచింది. ఒకప్పుడు చరిత్రలో నశించిందని అనుకున్న ఆ రోగం ఇప్పుడు మళ్లీ గాల్లో నడుస్తోంది. 16 కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. 12 కేసులు స్పార్టన్బర్గ్ కౌంటీలో వ్యాపించాయి. ఈ సంఖ్యలు కేవలం అంకెలు కావు, అవి భయానికి కొత్త పేరు. పాఠశాలల గోడల మధ్య చిన్న చిన్న శబ్దాలు కూడా ఇప్పుడు ఆగిపోయాయి. పిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు. కనిపించని ఒక శక్తి గాలిలో తేలుతూ ప్రతి ఇంటి తలుపు తడుతున్నట్టుంది. ఇది కొత్త వ్యాధి కాదు, ఇది పాతదే, కానీ ఇప్పుడు కొత్త రూపంలో వస్తోంది. మిజిల్స్ అనే పాత దెయ్యం మళ్లీ మెలకువలోకొచ్చింది. గాలిలో శ్వాసల రూపంలో తిరుగుతోంది. పాఠశాలల్లో దాగి పిల్లల కళ్లల్లోకి ప్రవేశిస్తోంది. ఇక మిజిల్స్ అనేది ఒక పురాతన వైరస్. ఇది చిన్న చుక్కల రూపంలో గాలిలో పయనిస్తుంది. ఒకసారి అది మన శరీరంలోకి ప్రవేశిస్తే 2 వారాల లోపల దాని గుర్తులు కనిపించడం మొదలవుతుంది. మొదటగా తక్కువ జ్వరం వస్తుంది, దగ్గు మొదలవుతుంది, ముక్కు నుంచి నీరు కారుతుంది, కళ్ళు ఎర్రగా మారతాయి. కొన్ని రోజుల తర్వాత చర్మం మీద చిన్న చిన్న ఎర్రటి మచ్చలొస్తాయి. ఆ మచ్చలు ముఖం నుంచి మొదలై మొత్తం శరీరం అంతా వ్యాపిస్తాయి. రోగి శరీరం వేడెక్కుతుంది, బలహీనత వస్తుంది, ఊపిరి తీసుకోవడంలో కష్టాలు మొదలవుతాయి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా వస్తుంది, కానీ టీకా లేకపోతే పెద్దలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మిజిల్స్ వైరస్ ఒక వ్యక్తి దగ్గినా లేదా తుమ్మినా గాల్లోకి వెళ్లి 2 గంటల పాటు అక్కడే ఉంటుంది. ఆ సమయంలో ఆ గాలి పీల్చిన వారికి అది అంటుకునే ఛాన్స్ ఉంది. ఇదే కారణంగా ఒక పాఠశాలలో ఒకరికొస్తే కొద్దిసేపట్లోనే 10 మందికి పైగా వ్యాపిస్తుంది. మిజిల్స్ను నివారించడానికి 2 డోసుల టీకా తప్పనిసరి. అది వేసుకుంటే దాదాపు 99% రక్షణ లభిస్తుంది. కానీ టీకా వేయించుకుని వారు వైరస్కు తలుపు తెరిచినట్టే. ఈ రోగం ప్రమాదకరం, ఎందుకంటే ఇది ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. న్యూమోనియా లాంటి వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు మెదడు వాపు కూడా కలుగుతుంది. కొంతమంది పిల్లల్లో ఇది శాశ్వత వినికిడి సమస్యలను కూడా కలిగిస్తుంది. సైన్స్ చెప్పినట్టు ఇది పూర్తిగా నివారించగలిగిన వ్యాధి అయినా నిర్లక్ష్యం చేస్తే ఇది మళ్లీ మెలకువయ్యే ప్రేతాత్మలా తిరిగొస్తుంది. ఇటీవలి కాలంలో అమెరికా టీకాల సంఖ్య ఆందోళన కలిగించేలా తగ్గింది. ఒకప్పుడు ప్రతి పిల్లవాడికి తప్పనిసరిగా ఇచ్చే రక్షణ ఇప్పుడు అనేక కుటుంబాల్లో నిర్లక్ష్యంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా టీకా తీసుకున్న పిల్లల శాతం గత దశాబ్దంలో క్రమంగా పడిపోయింది. 2015లో 94% పిల్లలు మిజిల్స్ టీకా పొందగా ఇప్పుడు 2025లో అది 89%కి పడిపోయింది. ఈ సంఖ్య చిన్నదిగా కనిపించినా వైరస్ వ్యాప్తికి ఇది పెద్ద తలుపు. ఎందుకంటే శాస్త్రం చెప్తోంది, సమాజాన్ని రక్షించాలి అంటే కనీసం 95% మందికి టీకా అవసరం. ఆ సంఖ్యకు తక్కువైనప్పుడే వైరస్కు గాలి దొరుకుతుంది, ఒకరి నుంచి మరొకరికి చెలరేగుతుంది. ఇటు సౌత్ కరోలినాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్లోబల్ అకాడమీ అనే పాఠశాలలో 600 మంది విద్యార్థుల్లో కేవలం 17% మంది మాత్రమే టీకా తీసుకున్నారు. మరో పాఠశాలలో 760 మంది విద్యార్థుల్లో 85% మంది మాత్రమే రక్షణ పొందారు. ఈ 2 పాఠశాలల్లోనే వైరస్ తన మార్గం కనుగొంది. తల్లిదండ్రులు కొందరు టీకాలపై తప్పుడు ప్రచారాలను నమ్మి భయపడ్డారు. మరికొందరు నిర్లక్ష్యంతో ఆలస్యం చేశారు. టీకా మీద అపోహలు, మతపరమైన భయాలు, తాత్కాలిక తలనొప్పులు వస్తాయనే అపోహలు ప్రజలను వెనక్కి నెడుతున్నాయి. ఈ నిర్లక్ష్యం ఒక్కొక్క సంఖ్యగా కాగితం మీద కనిపించినా ప్రతి అంకె వెనుక ఒక పిల్లవాడి శ్వాస ఉంది. టీకా తీసుకొని పిల్లలు రోగానికి ఆహ్వానమిస్తున్నారు. సైన్స్ అందించిన 2 డోసుల రక్షణ టీకా 99% భద్రత ఇస్తుంది, కానీ మనం దాన్ని మర్చిపోతున్నాం. టీకా లేకపోవడం అంటే కవచం లేకుండా యుద్ధానికి వెళ్లడం లాంటిదే. ఇప్పుడు గాలి మళ్లీ వైరస్తో నిండిపోయింది, ఎందుకంటే మన రక్షణని మనమే తగ్గించుకున్నాం. ఇప్పుడు గాలి ప్రతి ఊపిరిలో కూడా హెచ్చరికలా మారిపోయింది. మనం మరచిన జాగ్రత్త ఇప్పుడు మన తలుపు తడుతోంది, ఎందుకంటే మిజిల్స్ అనే పాత దెయ్యం మళ్లీ మన మధ్య శ్వాసిస్తోంది. సో బీ కేర్ఫుల్.